అపారమైన శక్తివంతురాలైనటువంటి అమ్మవారి పేరే కామాక్షి. కాబట్టి అది కామకోటి పీఠము. కాబట్టి అటువంటి తల్లి మీకు కోర్కెలను తీర్చగలిగినదై ఉంటుంది. తాను ఆ శక్తిని అట్టెపెట్టుకున్న అమ్మ కాదు. అక్కడికి వెళ్ళి నిజాయితీతో ప్రార్థన చేసిన వారికి ఆవిడ ఆ కోరిక తీరుస్తూ ఉంటుంది. అందుకే కామాక్షి కామదాయిని కాదు, కేవలం కోరికల్నివ్వడం కాదు. ఆవిడ దగ్గర ఏ కోరిక లేకుండా వెళ్ళి మీరు కూర్చుని నమస్కరిస్తే ఆవిడ మీకు కామేశ్వరుణ్ణే ఇస్తుంది. ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉంటాడు. అందుకే ఆవిడ పేరు కామాక్షి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తరచు అంటుండేవారు, కామాక్షికి కామేశ్వరుడికి అభేదం, కామాక్షి యందు కామేశ్వరుడు ఉన్నాడు. నిన్నటి రోజున మీకు నేనంతా దాని గురించే చెప్పాను. ఆవిడ యందు ఆయన, ఆయన యందు ఆవిడ ఎలా ఉంటారు అన్న దాని గురించి. కామాక్షి యందే పరమశివుడు ఉన్నాడని చెప్తుండేవారు. కాబట్టి ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉన్నాడు.